దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐడ్రీమ్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దానికి సంబంధించి ఒక బిల్లును కూడా తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అంటే ఈ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక రోజు ముందే దీన్ని గవర్నర్కు రాష్ట్ర సర్కార్ అయితే పంపింది. అయితే గవర్నర్ ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. ఇక తాను లేవనెత్తిన అభ్యంతరాలకు సంబంధించి కూడా గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి అయితే ఒక ప్రకటన కూడా అందజేసింది. ఒకసారి మనం చూద్దాము. టీఎస్ఆర్టీసీ బిల్లులు క్షుణ్ణంగా ఇప్పటికే గవర్నర్ అయితే పరిశీలించారు. ఇక బిల్లులో స్పష్టత లేని అంశాలపై ప్రభుత్వం వెంటనే గవర్నర్కి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా గవర్నర్ కార్యాలయం అయితే ఆ ప్రకటనలో అయితే పేర్కొంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులోని అంశాలపై స్పష్టత కోరుతున్నట్లు కూడా గవర్నర్ అయితే స్పష్టంగా చెప్పారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే గవర్నర్ లేవనెత్తుతున్న అంశాలు ఒక 5 అంశాలపైన ఆమె ఒక వివరణ అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం 5 అంశాలను ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎటువంటి వివరాలు లేవు. ఒక్కసారి ఇక్కడ మనం గమనించాలి. ఫస్ట్ పాయింట్ అంటే ఆమె లేవనెత్తుతున్న 5 అంశాల్లో ఫస్ట్ది ప్రధానంగా 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎటువంటి వివరాలు లేవు. ఇది మొదటిది. ఇక రెండో దాని విషయానికి వస్తే రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు. ఇది రాష్ట్ర విభజన నాటికి సంబంధించిన అంశం పైన ఇది ఆమె లేవనెత్తిన రెండో అంశం. ఇక మూడో అంశం విషయానికి వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయంటూ కూడా గవర్నర్ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నాలుగో అంశం విషయానికి వస్తే విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, ఇటువంటి అంశాలన్నీ కూడా బిల్లులో స్పష్టంగా లేవు. దీనిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇక 5వ విషయానికి వస్తే ఆమె లేవనెత్తిన 5వ అంశం ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలి అంటూ కూడా గవర్నర్ తమిళిసై అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్తు ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన ఉంది. సో వాటన్నిటికి సంబంధించిన అంశాలు బిల్లులో లేనందున తాను వాటన్నిటిపైన మళ్ళీ సమగ్రంగా పంపించాలి అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఆమె ఒక మళ్ళీ చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ విషయం మొత్తం ఈ వ్యవహారం అంతటికి సంబంధించి రాష్ట్రంలో అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నారు. అంటే ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి, అలాగే ఆ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ ఈ గవర్నర్ మోకాలడ్డుతున్నారంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు అయితే ఆందోళన బాటపట్టారు. శనివారం దాదాపు 2 గంటల పాటు బస్ డిపోల ఎదుట కానీ ఎక్కడికక్కడ బస్సులను ఆపేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్భవన్ వైపుగా దూసుకెళ్లేందుకు కూడా ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. సో ఈ క్రమంలోనే పోలీసులు అయితే వారందరినీ అడ్డుకున్నారు. అయితే 10 మంది కార్మికుల్ని గవర్నర్తో వీడియో కాల్ ద్వారా పోలీసులు మాట్లాడించారు. ఆ తర్వాత 10 మంది ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేర్లతో సహా వాళ్ళందరినీ లిస్ట్ చేసి వారందరినీ కూడా గవర్నర్తో మాట్లాడేందుకు కూడా రాజ్భవన్లోకి అయితే అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరోపక్క చూసుకుంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ బిల్లుని అడ్డుకుంటుంది అని చెప్పి కేసీఆర్ సర్కార్ అలాగే అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ఆమె మాత్రం బిల్లులో స్పష్టమైన అంశాలు కొన్ని సవరణలు ఉన్నాయి, వాటిని మళ్ళీ సవరించి వాటికి సరైన వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా ఆమె కోరుతూ ఇప్పటికే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి కూడా చేసింది. సో ఇలాంటి తరుణంలో మరొకసారి గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్లుగా కూడా తయారైంది. ఇది ఒక రాజకీయంగా టర్న్ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ మనం ఇక్కడ ఏదేమైనా క్లియర్గా ఒక అంశం మనం గమనించవచ్చు. ప్రభుత్వం అయితే ఆర్టీసీ బిల్లుని అంటే హడావుడిగా ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 3-4 నెలల్లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకుంది. అంటే మంత్రివర్గ మండలి నిర్ణయం తీసుకుంది. సో దీన్ని హడావుడిగా అసెంబ్లీలో కూడా పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇలాంటి తరుణంలో ఇది కేవలం ఎన్నికల హడావుడి అని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా
హడావుడి చేస్తున్నాయి. సో ఏదో విధంగా బిల్లు పాస్ చేయాలి, బిల్లు ఇచ్చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏదో తూతు మంత్రంగా గవర్నర్కు పంపించినట్లు ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం పంపించిన బిల్లుని స్పష్టంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమె ప్రధానంగా 5 అంశాలను లేవనెత్తింది. సో మరి ఇప్పుడు గవర్నర్ లేవనెత్తిన అంశాలపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి.